హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూట్యూబ్ ఛానల్. గిరిగ్రామ దర్శనికి వచ్చాము. అక్కడ యాక్చువల్లీ అరకుకి చాలా దూరంలో, లైక్ ఒక 13 to 15 km దూరంలో ఉంది ఇది. అండ్ ఇక్కడ మనం ఎందుకు వచ్చాము అంటే లోకల్ పీపుల్ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ, వాళ్ళ యొక్క కస్టమ్స్ కానీ, వాళ్ళ రిలీజియన్స్ కానీ, వాళ్ళ రిచువల్స్ కానీ, ఇవన్నీ లైక్ వాళ్ళ లోకల్ మేడ్, వాళ్ళ తయారు చేసే గూడ్స్ కానీ, లేకపోతే వాళ్ళ లోకల్ ట్రెడిషన్ ఫుడ్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ మ్యారేజ్ రిచువల్స్, ఇవన్నీ మనం చూడడానికి ఈరోజు ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం కూడా వాళ్ళ కల్చర్లో మెర్జ్ అయ్యి వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని ఒక్కరోజు మనం కూడా ఒక ట్రైబల్లా ఫీల్ అయ్యి వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ వేసుకుని వాళ్ళ ఫుడ్ కూడా టేస్ట్ చేసి, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అన్నది తెలుసుకోవడానికి ఈరోజు మనం ఒక బ్లాగ్, ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాం. సో గైస్, లెట్స్ కంటిన్యూ అండ్ ఎక్స్ప్లోర్. గిరిగ్రామ దర్శిని ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ ఏంటనేది ఇక్కడ చెప్పారు. వాళ్ళ యొక్క ట్రైబల్ హౌసెస్ కానీ, ప్యాడీ పౌండింగ్ కానీ, ఎక్స్పీరియన్సింగ్ వాళ్ళ లైవ్ కిచెన్ కానీ, మిల్లెట్ ప్రాసెసింగ్, ట్రైబల్ మ్యారేజ్ ఈవెంట్స్ అంటే లైక్ 1 month ముందే చెప్తే వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వేలో మ్యారేజ్ కూడా చేస్తారంట. లైక్ ప్రియర్ బుకింగ్ ఉంది మ్యారేజెస్ కూడా. అండ్ బ్యాంబూ క్రాఫ్ట్స్ తెలిసిందే కదా, వాళ్ళు చేసే బ్యాంబూ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా అంట. అండ్ లైవ్ పోటరీ, మనం ఇక్కడ పోటరీ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ ఎక్స్పీరియన్స్ దాట్. అండ్ దిమ్సా డ్యాన్స్ యాజ్ యూజువల్. రోస్టా క్యాషింగ్ అంటే వీ డోంట్ నో వాట్ ఇస్ కోడి పట్టుకోవడం. ఎక్స్పీరియన్స్ ఆఫ్ లోకల్ గేమ్స్. సో వాళ్ళ లోకల్ గేమ్స్ కూడా ఇవన్నీ యాక్చువల్లీ మనం ఇక్కడ ఈ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇక్కడ మనం చేస్తాం. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఫర్ అడల్ట్ 50 రూపీస్ అంట, చైల్డ్ వచ్చేసి 20 రూపీస్. ట్రెడిషనల్ డ్రెస్సింగ్ దే ఆర్ యాక్చువల్లీ పోస్టింగ్ ఫర్ మేల్ 150 రూపీస్ అండ్ ఫీమేల్ 250 రూపీస్. దిమ్సా డాన్సింగ్ ఫర్ 10 minutes 1000 రూపీస్ వీ హ్యావ్ టు పే ఇన్సైడ్ అనుకుంటా. సో రోస్టర్ క్యాచింగ్ 100 రూపీస్ అండ్ ట్రైబల్ వెడ్డింగ్ 25,000. వీడియో షూటింగ్ ఆల్సో అవైలబుల్ హియర్ ఫర్ 3,000 రూపీస్. Who is he? Mommy? లోకల్ అక్క చెల్లెమ్మలతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు చెప్పండి. నీ పేరేంటమ్మా? గట్టిగా చెప్పాలి. జన్ని పద్మ. ఓకే. ప్రమిళ. జన్ని కమల. కమల. సుశీల. ఓకే. జన్ని ముత్తలమ్మ. పెట్టేలి నిర్మల. ఓకే. ఎక్కడుంటారు మీరు? ఈ దగ్గరలో ఉంటారు రోజు మీరు? వ్యవసాయం అంటే డెన్సా పిలిస్తే వస్తున్నాం ఇక్కడ. రోజుకి ఎంత ఇస్తారు మీకు? 200. రోజుకి 200. ఏ టైంకి వస్తారు? మార్నింగ్ 10కా? అది 9కి 10కి వచ్చి 5కి దిగిపోతున్నాము. 10కి వచ్చా? మరి ఫుడ్ మీరే తెచ్చుకోవాలా? ఓకే ఓకే. ఇక్కడ ఏం పండించుకుంటారు మీరు? సోలు, దానము, ఓకే, వలసలు. ఓకే ఓకే. కరెంట్ ఉంటుంది కదా ఇక్కడ? ఫోన్ సిగ్నల్స్ ఉంటాయా? ఉంటాయి. ఓకే ఓకే. ఇంకా మీ పెన్మిటి వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయమా? మీకు భూములు ఉన్నాయా? ప్రభుత్వం భూములు ఇస్తారా? లేదు. మరి ఇప్పుడు జగనన్న వచ్చాక మీకు ఎట్లుంది? ఏమైనా మంచిగా అందుతున్నాయా పైసలు? అమ్మఒడి అందుతుందా? అందుతుంది. ఎంత ఇస్తారు అమ్మఒడికి? 13,000. ఓకే ఓకే. పిల్లలు ఉన్నారమ్మా? స్కూల్కి వెళ్తున్నారా? ఎంతవరకు బడి ఉంది ఇక్కడ? 5 ఓకే. మీరు లోకల్ ఫుడ్ ఏమి వండుకుంటారు? అదే కోట రైస్ అమ్మ. కోట రైస్. ఇంకా మరి కూరగాయలు అంటే మరి పండిస్తున్నాము. మరి రాజమల్లి. అందుకే మీరు అందరూ ఎంత బలంగా ఉన్నారు. కొండ మీద మరి అందంగా కూడా ఉన్నారు చూడడానికి. ఇంకా రాజ్మా, రాజ్మా ఎక్కువ. రాజమల్లి ఎక్కువ మర్చిస్తున్నాం. కొండాలు పండిస్తున్నాం. మరి ఇలాగ గారు
మేకలు అవి ఉంటాయి. ఓకే, హియర్ కమ్స్ అనదర్ బ్యూటిఫుల్ లేడీ. ఈవిడ పేరు కూడా సుమా గారు. ఓకే, మన గ్యాంగ్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు. ఫేస్ కూడా బాగా సెట్ అయ్యింది. ఉండిపోవచ్చు బుజ్జి. ఏం చేస్తారమ్మా దానిలో? అది ఇది ఇది మీ చేతిలో ఇది దానికి వాడతారు కదా చుట్ట. చుట్ట. అవి చుట్లా? ఇది అది రాగి పిండి ఇది కదా, రాగి పిండితోని మాట చేసి అక్కడ పండిస్తారు. ఉడుముల్లా చేస్తారా? ఉడుముల్లా చేస్తారట. వీటితో ఉడుములు చేస్తారు. నాకు కూడా ఇవ్వ, నేను చేస్తాను. కనిపించదు. టైం ఇస్తారా నాకు? టైం ఇస్తారు కానీ ఆ పేరు కనుక్కున్నావా? కమలమ్మ గారు అంట మనకి ఈ లీవ్స్ అండ్ బ్యాంబూ ఇంకా ఏంటి ప్లేట్స్ ఇవన్నీ ఎట్లా చేయాలని మనకి దగ్గర నేర్పించారు. థ్యాంక్స్ టు కమలమ్మ గారు. చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉన్నది. ఓకే, ఇవి యాక్చువల్లీ ఇందులో వాళ్ళు తినే ఐటమ్స్ అన్ని ప్లేస్ చేసుకుంటారు. దీంట్లో రాగి పిండి వేసి సో దీన్ని కుక్ చేస్తారనమాట, ఒక ఆవిరి కుడుము లాగా. విచ్ ఇస్ స్వీట్ అండ్ యాక్చువల్లీ అది చాలా ఆల్సో గోయింగ్ టు చాలా టేస్ట్. హెల్త్ కూడా రాగి పిండి మంచిది కాబట్టి చాలా హెల్తీగా ఉంటారనమాట ఇక్కడ ట్రైబల్ పీపుల్. మీరు కమలమ్మ గారిని చూస్తేనే అర్థమవుతుంది ఎంత హెల్తీగా ఉంటుంది. మీ వయసు ఎంతమ్మా? 45. చూడండి, 45లో కూడా 25లో ఉన్నారు కమలమ్మ గారు. సో ఓకే, లెట్స్ గో టు అనదర్ యూనిట్. ఆల్సో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ యాజ్ వెల్. చూడండి, కాకపోతే ఇది యూజువల్గా కాకుండా లైక్ వాళ్ళ ట్రెడిషనల్ దాన్ని ఏమంటారు, శ్యామ అంటారంట. ఇవేంటమ్మా? ఇవి శ్యామ అంటారా వీటిని కూడా? ఓకే, శ్యామ అంటారంట. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సేమ్ యాజ్ వెల్ దానిలాగే వేయచ్చుగా, కాకపోతే ఇది లైక్ వుడెన్ అనమాట. వుడెన్ దాంతో చేశారు. ఇట్స్ లైక్ మనం డైలీ మెకానికల్ లైఫ్ నుంచి కొంచెం అట్లా ఇలా వచ్చి ఒక్క డే అనేది ఇట్లా స్పెండ్ చేయడం నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా కూడా ఉంది. అండ్
వాళ్ళ ట్రెడిషన్లో పాలు పంచుకోవడం కూడా చాలా చాలా బాగుంది. ఇంకా వాళ్ళు చాలా బాగున్నారు యాక్చువల్లీ. అందరూ స్వీట్ క్యూట్గా పలకరిస్తున్నారు. సీ దట్ లేడీ యాజ్ వెల్, ఎంత అందంగా ఉన్నారో. నీ పేరేంటమ్మా? లక్ష్మి అంట ఈవిడ పేరు. సో ఆవిడ మనకి ఛాన్స్ ఇచ్చారు ఇట్లా చేసుకోవడానికి. వీటిని షామాస్ అంటారంట. సో ఇవి కూడా మార్కెట్లో దొరుకుతాయి కదా. ఎట్లా చేస్తారు అన్నది మనం ఇవాళ ఇక్కడ తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇన్సైడ్. బాగున్నాయి డ్రెస్ వాటర్ పెట్టుకున్నా చేతడు అలా పెట్టాలా? వెయిట్ అక్కడే వెయిట్ యూ ఆల్సో. ఇక్కడ ట్రైబల్ జనాంగం ఒక్కొక్క ఎలా అంటే ఇక్కడ పాట్స్ తయారు చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆగిపోతే మళ్ళీ పాడైపోతుంది. ఇంకో చేత కూడా పెట్టుకోవచ్చు. తాతగారి పేరేంటి? రామచంద్రరా. ఎంత వయసు? 70 సంవత్సరాలు. ఓకే, 70 సంవత్సరాల వయసు ఉన్న రామచందర్ గారు మనకి వాళ్ళ పోటీ తాతగారు. షార్పింగ్ అనేది ఆ ఆకు పేరేంటి? ఆకుతో ఆకు అది ఏం ఆకు అది? ఇది జామ్ ఆకు. జామ్ ఆయిలా కాదు, అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయా? లైట్ ఫేర్ అయిపోతాయి. ఇది అంటే షేప్ రావడానికి. ఇది కట్ చేయడం తీ. గుడ్. మట్టి అమ్మా, బంక మట్టి అమ్మా. బాగా వస్తుంది. క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఈ యొక్క దీపావళి ఇవి ప్రమిదలు చేయడం నేర్చుకున్నాం. అండ్ ఫైనల్లీ ద అవుట్పుట్ ఈస్ దిస్. వీ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ లైక్ 5 minutes. థ్యాంక్ యూ తాతగారు. మీరు పెట్టినట్టు కూడా ఎక్కడ పెట్టాలా? ఓకే, అలాగే ఉంది. ఎలా పెట్టాలా? ఓకే, ఇప్పుడు అలాగే అయితే పెట్టేసాం. Guys, we are into like a millet processing room. So లోపల ఏం చేస్తారనండి, let's see. Come guys. ఏంటండి ఇది? నేను షూట్ చేయండి. సోళ్ళు కంక గట్టిగా చెప్పండి వీడియో. సోలు కంక అండి ఇది. ఓకే, గర్లు వేస్తే ఇలా అవుతుంది. కోసి తీసుకొచ్చి ఎండబెట్టేసి ఇలా కట్టేసి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? బియ్యం రండి, ఇద్దరం కలిసి. ఓకే ఓకే, guys, this is the process of millet making. జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి. ఓకే, యాక్చువల్లీ పంట అయిపోయిన తర్వాత కుప్ప నూర్చాక అవన్నీ తెచ్చి ఇంట్లో ఒక ఇట్లా పేరుస్తారు. పేర్చి అవన్నీ ఒక గ్రైన్స్లా తీసి ఇట్లా ఈ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ అన్నది మనం మార్కెట్లో చూడొచ్చు.